హాయ్ అండి. ఒక ఎంబీఏ స్టూడెంటు ఒక ఇంటర్వ్యూకి పోయింది. సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆ అమ్మాయికి జాబ్ కోసం. పోతే ఆయన అడిగినాడు, "సారు నువ్వు ఈ పెన్ను నాకెట్లా అమ్ముతావు?" అని అడిగింది. అడుగుతానే, "ఈ పెన్నా సార్ ఆహ్, ఈ పెన్ను నువ్వు నాకమ్ము" అని. "ఈ పెన్ను నాకమ్ము నువ్వు." సార్ ఇది పెంటాస్టిక్ పెన్ సార్. ఇది గుడ్ హ్యాండ్ రైటింగ్ సార్. అట్లా ఏదో చెప్పింది. పెంటాస్టిక్ పెన్ను తర్వాత వచ్చేసి స్మూత్ గ్రిప్ ఉంది అన్నీ చెప్పింది. చెప్తే అయినా నేను కొనను. ఎందుకు కొనాలి నేను నీ కాడ? ఆ విధానం గాదు. ఏ పర్పస్‌తో నేను వచ్చినాను అని ఫస్ట్ కనుక్కోవాలా అని చెప్పి ఆ సార్ అన్నాడు. అప్పుడు వెంటనే అమ్మాయి ఓకే సార్ చెప్తాను అని చెప్పి, సార్ మీరు దేనికి ఈ పెన్ను కొనాలనుకుంటున్నారు ఒక పెన్ను? అంటే రికార్డులు రాయడానికా? ఒక చిన్న పిల్లవాడు వచ్చినాడనుకుందాం. ఆ పిల్లవాడికి ఏం గావాలా వాడికి? గుడ్ హ్యాండ్ రైటింగ్ గావాలి. రాసేటప్పుడు నొప్పి లేకుండా ఉండాలా. వాడు స్మూత్‌గా పట్టుకోవచ్చు నాన్న ఇది కొను అని చెప్పొచ్చు. లేదు ఒకరికి గిఫ్ట్ ఇయ్యడానికి పోతన్నాడు. ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికి పోయేటప్పుడు ఒక డాక్టర్‌కో, లేదా ఒక లాయర్‌కో, ఒక కలెక్టర్‌కో గిఫ్ట్ ఇయ్యడానికి పోతున్నాడు. అప్పుడేమి సజెస్ట్ చేయొచ్చు, "ఈ పెన్ తీసుకోండి. ఇది చాలా క్వాలిటీ పెన్ను. చాలా ఖరీదైంది. మీరిచ్చిన ఆ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపడతారు మిమ్మల్ని. రాసినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటాడు కాబట్టి మీరు ఈ పెన్ తీసుకుపోయి గిఫ్ట్‌గా చేయండి. మీ టీచర్‌కి ఇచ్చినా సరే." అలా చెప్తాను సార్. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా చెప్తావు నువ్వు? ఇంకా క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడుగుతున్నాడనమాట. సార్ నాకు చీప్ పెన్ చాలు అని అన్నారనుకో, ఈ పెన్నే తీసుకోండి. రూ. 10 ఏముంది? యూజ్ అండ్ త్రో మళ్ళా రీఫిల్ మార్చడం ఇవంతా అవసరం లేదు. ఈ కాలంలో రూ. 10 ఏముంది సార్? ఆహ్, రాసినామా, తీసి అవతల పడేసినామా. ఇలా చెప్పి కన్వే చేసి ఈ పెన్ అమ్ముతాను సార్. ఇంకా, ఇంకా నాకు ఎగ్జాంపుల్స్ కావాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కస్టమర్స్ వస్తారు గదా! ఆహ్, లేడీస్ వచ్చినారు. మేడం ఈ పెన్ తీసుకోండి. ఎప్పుడైనా సరే పర్స్‌లో పెట్టుకుంటే మీకు పర్స్‌లో పడుతుంది. చిన్న సైజ్ ఉంది. లావుగా గూడా లేదు. స్లిమ్‌గా ఉంది కాబట్టి పర్స్‌లో పడతది. ఆ విధంగా క్యారీ చేస్తాను. మగవాళ్ళకైతే సార్ యాడన్నా మర్చిపోయినా ఇబ్బంది లేదు సార్. రూ. 10 ఈ పెన్ తీసుకోండి. ఇలా చెప్పొచ్చనమాట. ఇలా రకరకాలుగా చెప్పి నేను కన్వే చేస్తాను సార్. సరే. ఓకే అమ్మా! నువ్వు బానే చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఒక స్టీల్ సామాన్ల అంగట్లో ఇంటర్వ్యూకొచ్చినావు మరి. అప్పుడు స్టీల్ సామాన్ల కాడికి ఒకడొచ్చినాడు సామాను కొనుక్కోనికి. అప్పుడు వేయవలసిన క్వెషన్ చెప్పమను. ఇప్పుడు ఎప్పుడు పెన్నే కొనుక్కోనికొస్తారా జనాలు? స్టీల్ సామాన్లలో కాడకొచ్చి స్టీల్ సామాన్లు కొనుక్కోనికొస్తారు గదా! అటువంటప్పుడు నువ్వు వేయాల్సిన క్వెషన్ ఏది అని నేను మా పాపని అడిగినాననమాట. ఆహ్ ఏమని అడగొచ్చు. అప్పుడు నేనే ఇంగ ఆమె ఏం చెప్పకుండా ఉంటే నేను అడిగినా. నేను చెప్పినాననమాట. ఒక చెలాకి కొననీకి వచ్చినప్పుడు, చెలాకి అమ్ము అని సార్ అడగాల. అప్పుడు ఆ పిల్ల ఏం సమాధానం చెప్తాది అనేది ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఎప్పుడు చూసినా పెన్నేనా? పెన్నే కాదు కదా! జీవితం చెలాకి ఉందిప్పుడు. చెలాకి ఎట్లా సేల్ చేస్తావు అని సార్ అడగాల. ఆ ఇంటర్వ్యూ ఆ పాప ఏం చెప్తది? నువ్వు చెప్పు మరి అని నేను మా పాపని అడిగితే ఏం చెప్పిందంటే అమ్మ నా గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, ఇంటికా హోటల్‌కా అని అడుగుతానని చెప్పింది వెంటనే మా పాప. నిన్న ఈ డిస్కషన్ అంతా మా ఇంట్లో జరిగిందనమాట. ఇంటికా హోటల్‌కా? ఓకే. కరెక్ట్. నువ్వు చెప్పిందే 100% కరెక్ట్. ఇంటికా హోటల్‌కా సార్ అని అడుగుతాను అని. కరెక్టే కదా! ఇంటికా హోటల్‌కా? ఎందుకంటే నేను ఒక హోటలు అనే బిజినెస్ మీద చాలా కాలం నుంచి పోరాడుతున్నాను. కాబట్టి నా బిడ్డ బాగా కనుక్కోయిందనమాట. ఇంటికా హోటల్‌కా? ఇంకా ఏం క్వెషన్ ఎయొచ్చు దాని మీద నువ్వు చెప్పుమ్మా అని అడిగినాను. అప్పుడు ఆమె సరిగ్గా చెప్పడం లేదు. నేనే చెప్పినాననమాట. ఇంటికా హోటల్‌కా? హోటల్‌కైతే నువ్వు చపాతీ కాల్చనీకా? దోస కాల్చనీకా? లేదంటే భక్షాలు కాల్చనీకా? అనే విధానంలో ఉంటది. ఆ విధంగా క్వెషన్ ఎయ్యాలా? పెన్నం అడిగినారనుకుందాము. పెన్నానికైతే చిన్న పెన్నమా? తిరువాతేసుకునేదా? గుంత పెన్నమా? పెద్ద సైజా? నువ్వు తక్కువ మోతాదులో చేయాలనా? ఎక్కువ మోతాదులో చేయాలనా? ఇవన్నీ క్వెషన్స్ రైజ్ చేయొచ్చు. కుట్టు మిషన్‌ల షాప్‌లో నువ్వు ఇంటర్వ్యూకి పోయినప్పుడైతే నీకు ఏ విధమైన కుట్టు మిషన్ కావాలా? తక్కువ రేటుదా? ఎక్కువ రేటుదా? అది స్ట్రెయిట్ కుట్టా? తర్వాత జిగ్‌జాగ్ చేసేకా? ఇట్లా మోడల్స్ ఉంటాయి. ఆ విధానం ఏ పర్పస్ కోసం నువ్వు కొననీకొచ్చినావు నా కాడికి అనే విధానాన్ని బట్టి మనము
ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు సజెషన్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా కొనే ఛాన్స్ ఉంటదనమాట. అనే కాన్వర్జేషను ఆహ్, ఆ మనస్తత్వాన్ని హ్మ్. మనకు ఫార్వర్డ్ చేయడానికి ఆ వీడియో జేసినారనమాట. ఒక ఆయన ఎంబీఏ వాళ్ళకి గూడా ట్రైనింగ్ జేస్తన్నాడు. ఆయన ఊరికే ఒక పెన్ను మాత్రమే అడిగినాడు. నాకు వెంటనే డౌటొచ్చి మరి పెన్నాల అంగడికి పోతే చలాకీలు, పెన్నాలు అమ్ముతారు గదా! స్టీల్ సామాన్లోళ్ళు. వాళ్ళ అంగడికి పోతే ఏం క్వెషన్‌లు అడుగుతారు. తర్వాత ఫ్యాన్‌ల అంగడికి పోతే నీకు ఎండాకాలంలో చల్లగుండే ఫ్యాన్ గావాలా? చల్లకాలంలో స్లోగా తిరిగే ఫ్యాన్ గావాలా? అని అడగాలనమాట. తక్కువ రేట్‌తో పోవాలా? ఎవరో వీధిలో వాళ్ళు వచ్చినప్పుడు కూర్చునేదానికి, ఇంటి బయట వేసుకునేదానికి, తర్వాత వెంటిలేటర్‌లో పెట్టేదానికి, ఆహ్, స్టవ్ అదే కిచెన్‌లో పెట్టేదానికే. అట్లా క్వెషన్‌లు ఒక సంస్థను బట్టి మారతా ఉంటాయనమాట. మనం పోయే సంస్థ ఏ విధానానికి సంబంధించింది. చెప్పులంగడికి పోతే మెత్తవా కాళ్ళకి? గట్టివి గావాల్నా? రన్నింగ్‌వి గావాల్నా? లేదు అంటే ఆడవాళ్ళకా? మగవాళ్ళకా? చిన్నవాళ్ళకా? పెద్దవాళ్ళకా? నీకు ఏ టైప్ కావాలా? ఫ్యాషన్ కోసమా? ఎప్పుడో ఒకసారి యేసుకునేదానికా? రెగ్యులర్‌కా? ఇట్లా చెప్పుల షాప్‌లో ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు వేయాల్సిన క్వెషన్‌లనమాట. ఆయన నేను చాలా చోట్ల చూసినాను. "ఈ పెన్ను నాకెట్లా అమ్ముతావు?" అనే క్వెషనే యేస్తారు తప్ప, ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు "ఈ పెన్ను నాకొక్కటి ఎట్లా అమ్ముతావు?" అనేదే కాదు కదా క్వెషను. ఆహ్, చెప్పుల షాప్‌లో అమ్మకాలే జరిగేది. ఒక ఫ్యాన్లు, తర్వాత సూయింగ్ మిషన్ గావచ్చు, బట్టల అంగడి గావచ్చు, స్టీల్ సామాన్ల అంగడి గావచ్చు, హోటల్ గావచ్చు, ఇంకొకటి గావచ్చు. చాలా చోట్ల ఈ లావాదేవీలు జరుగుతాన్నప్పుడు వాటికి సంబంధించిన క్వెషన్‌ల యొక్క థియరీ అనేది పిల్లలకి విడమర్చి చెప్పకపోతే ఆ థియరీ వాళ్ళు గమనించలేరనమాట. మనం షాప్‌కి పోయి ఏమడగాల? నేను చిన్నప్పుడు మా పాపను ఏదో వస్తువు కొనుక్కోనికి పోతే, "అమ్మ నువ్వేమని అడిగినావమ్మా వాళ్ళు? వాళ్ళు నీకు ఎట్లా ఇచ్చినారమ్మా?" అని "అన్నా ఏముందన్నా కందిబెల్లి అన్నా" అని అడిగినాను. "వాళ్ళు ఇచ్చినారమ్మా" అని చెప్తే, "అంతేనా?" ఆ పాప ఎట్లా కాన్వర్జేషన్ చేస్తారు అనే విషయం కోసం ఒక పోరాటం చేస్తన్నదనమాట. 5 ఏండ్లు, 6 ఏండ్ల వయసులో. ఏమని అడగాలనో గూడా తెలీదు. ఒక చాక్లెట్ కావాలి అంకుల్ ఎంత? ఎంత మనకు చిల్లరొస్తది? ఎంతైతే నాకింత చిల్లరిచ్చినావు? అట్లా పిల్లలకి పూర్తిగా వివరంగా అప్పుడప్పుడు ఒకసారి వాళ్ళకి లేదని గాదు నాలెడ్జు. వాళ్ళకుందో లేదో మనం గూడా 4 రకాలుగా విడమర్చి ఇప్పుడు నేను కూర్చున్నంత సేపులో ఫ్యాన్‌లంటన్నాను, లైట్లు గనసనాయి లైట్లంటన్నాను, సూయింగ్ మిషన్ అంట, బట్టలంట ఇట్లా రకరకాల కాన్వర్జేషన్స్ ఉంటాయనమాట. పిల్లలకి ఇదే కాదు ఇంకా చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఇటుకల బండిలో ఇటుక కావాలా అని అడగనీకి పోయినా సరే ఆ! ఇటుక ఏది గావాలా నీకు? ఎంత స్ట్రాంగ్‌ది కావాలా? ఎంత రేట్‌ది కావాలా? ఎంత క్వాలిటీ కావాలి? ఎంత క్వాంటిటీ కావాలా? దాన్ని బట్టి మనము నువ్వు ఏ దానికి ఇప్పుడు బాత్రూమ్ గూడా బయట కడతాండావు. బాత్రూము చిన్నది పల్లెటూర్లలో బయట కట్టుకుంటారు. దానికేం పెద్ద ఖరీదువి కొనరనమాట. ఏదో పాత ఇటుకలున్నా చాలు సగం సగం తుంటలున్నా వాళ్ళు గోడలు కట్టేసుకుంటారు. అట్లా బాత్రూమ్ చేసేసుకుంటారు. లేదు అంట్లు తోమే కాడ ఏదో నీళ్లు పోకోకుండా అని చెప్పి ఏదైనా గోడ మాదిరిగా ఏదన్నా చేసుకోవాలా అంతంత పిల్లలు చాలనమాట. అదే నువ్వు పెద్దది 7 అంతస్తుల మేడ కడుతున్నావనుకో కిందేసే పునాది స్ట్రాంగ్‌గా ఉండాలి. కాబట్టి మంచి ఇటుకలు వాడాల. అట్లా ఆహ్, అన్ని రకాల కాన్వర్జేషన్స్ ఉంటాయనమాట. నువ్వు ఇంటర్వ్యూకి పోయినప్పుడు పిల్లలకి ఎంబీఏ క్లాసులు చేస్తున్నప్పుడు చాలా రకాల చోట్ల రాను పోను సమస్యలు చాలా ఉంటాయనమాట. ఎక్కడ ఖరీదు, ఏ విధానంలో మనం అమ్మకాలు అనేటివన్నీ ఈ ఎంబీఏలో చెప్తాంటారు అవన్నీ. ఆహ్, అట్లనే ఇంకో క్వెషన్ ఏసినాడాయన. డ్రా ఎ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్ అన్నాడు. డ్రా ఎ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్ ఆన్ గివెన్ పేపర్. ఒక పేపర్ ఇచ్చి ఇట్లా పేపర్ ఇచ్చినాడు. డ్రా ఎ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్. డ్రా ఎ రెక్టాంగిల్ విత్ 3 లైన్స్.
డోంట్ యూజ్ ఎడ్జెస్, డోంట్ ఫోల్డ్ పేపర్. అంటే ఈడ పేపర్ మడత పెట్టేసి ఈడ 2 లైన్స్ గీసేస్తానే ట్రయాంగిల్ అయిపోతుంది అని చూపిస్తారేమోనని. అట్లా కూడా చేయకూడదంట. లేదా ఎడ్జెస్లో 2 లైన్స్ గీసినా సరే ట్రయాంగిల్ చేసేయచ్చు, అట్లా కూడా చేయకూడదంట. కానీ గాక డ్రా ఏ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్, డ్రా ఏ రెక్టాంగిల్ విత్ 3 లైన్స్. ఏదో ఒకటి చేసి చూపియమ్మా అని అడిగినాడు అనమాట. చేసి చూపియమ్మా అంటే ఆ పాప కంగారు పడుతున్నట్లుగా నాటకం ప్రొజెక్ట్ చేసింది. తర్వాత ఆ సారు సమాధానం చెప్పినాడు, డ్రా ఏ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్. విత్ యూజింగ్ 2 లైన్స్ అనలేదు, నువ్వు క్వశ్చన్ క్లారిటీగా వినాలా ఈ సందర్భంలో. ట్రయాంగిల్ వేసి మధ్యలో 2 లైన్లు వేసేది. డ్రా ఏ ట్రయాంగిల్ విత్ 2 లైన్స్. అంతే, 2 లైన్స్ ఉన్నాయి కదా, ట్రయాంగిల్ వేసినాం, సో ఇది కరెక్ట్. రెక్టాంగిల్ వేసి అయినా సరే 3 లైన్లు గీసి చూపియాలా, అంతే నేను అడిగింది. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలా. ఇంటర్వ్యూకి పోయిన తర్వాత నీకు తెలియదు అనుకుందాం ఆన్సర్, మెల్లిగా ఉండు, నిదానంగా ఉండు, కంగారు పడవద్దు. అది నీకు తెలీదు, అర్థం కాలేదు, ఇంకొకసారి అడగాల, అంతేగాని కంగారు పడి ఏదంటే అది చేయకూడదు అని ఆ కాన్వర్జేషన్ అనేది ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాడు అనమాట ఒకసారి. నాకు అది వింటానే ఏంది ఎప్పుడు చూసినా ఒక సినిమాలో కూడా పెన్ను నాకు ఎట్లా అమ్ముతావు అనే చెప్పినాడు. పెన్నే కాదు కదా, చిల్లర అంగడి ఉండొచ్చు, కందిబేళ్ళ అంగడి కావచ్చు, అది దోశల అంగడి కావచ్చు, అది ఫ్యాన్ల అంగడి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే అండి, నాకు కాల్ వస్తుంది, మళ్ళా కన్వే చేస్తాను. బాయ్.